నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? రేఖా సింగ్ అండి. ఎప్పటికల్లా ఇది గ్రూప్ 1 అనే సమస్య తీరుతుంది అంటారు? ఎప్పుడు ఇంకా నిరుద్యోగులు ఇంకా జీవితకాలం ఇంకా వాళ్ళు ఇంకా ఈ ఉద్యోగాల కోసం వస్తాయని ఆశతో ఉండాలా, లేకపోతే ఏంటి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ మేము గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఇంత ఫైట్ చేస్తున్నా, ఇంత ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మేము ప్రిలిమ్స్ అప్పుడే మాకు కొంచెం డౌట్ అనిపించి, నోటిఫికేషన్ ఉండే డౌట్ అనిపించి యాక్చువల్లీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ప్రిలిమ్స్, బట్ స్టిల్ దే హ్యాడ్ ప్రొడ్యూసెస్ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్. అండ్ ఆఫ్టర్ దట్ మేము ప్రిలిమ్స్ మెయిన్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు దెన్ ఆల్సో ఈ ఫైటర్ మేము 10,000 మెంబర్స్తో అశోక్ నగర్ చౌరస్తాలో మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు రైట్ దిస్ మెయిన్స్. వై? బికాస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GO 29 ఈజ్ ఇంజస్టిస్ అని చెప్పి యూఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు రైట్ దట్ ఎగ్జామ్ మెయిన్స్. బట్ స్టిల్ వాళ్ళు ఇచ్చేశారు హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేసిండు, మెయిన్స్ రాసిండు. మళ్ళీ మెయిన్స్ రాసిన తర్వాత కూడా 21,093 మెంబర్స్ ఉంటే 21,103 మెంబర్స్ది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇష్యూ చేసిండు. ఆ 10 మెంబర్స్ ఎక్కడి నుండి వచ్చిండు ఏంది అని ఫైటింగ్ ఫర్ దట్. అన్నీ మేము ఇన్ని కోణాల నుండి ఇంత ఇంజస్టిస్ జరుగుతుంది, ఒక్కటే సెంటర్లో నుండి 70 మెంబర్స్ ఎట్లా వస్తారు? ఓవరాల్గా 25 సెంటర్స్లో 10,000 మెంబర్స్ రాసినా కూడా మినిమల్ అనమాట, మినిమల్ పర్సంటేజ్ క్వాలిఫై అయిన తర్వాత ఒక సెంటర్లో నుండి 1,473 మెంబర్స్ రాసిన కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి 74 మెంబర్స్ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు అది అట్లా సాధ్యం? అది తర్వాత పక్కన స్టూడెంట్స్కి రూల్ నెంబర్ వైజ్గా సేమ్ మార్క్స్ రావడము, ఇట్స్ కాల్డ్ యాజ్ రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అనమాట. రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ మీన్స్ గెట్టింగ్ ద స్టూడెంట్స్ సేమ్ మార్క్స్. ఇప్పుడు మీరు నా ముందున్న నా వెనకాలన్న నా పక్కన అట్లా నలుగురికి ఇట్లా సేమ్గా రావడం అనమాట. కాపీ చేశారంటారా లేదంటే అందరికీ ఒకే మార్కులు ఇవ్వాలనుకుంటున్నారా? మేము చెప్తున్నామండి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అది కాపీయా, మాస్ కాపీంగా, మీరు పేపర్ లీక్ చేసినా, మీరు ఏం చేసినో వీ డోంట్ నో దట్. బట్ అది ఒక రెడ్ ఫ్లాగ్ ప్రాసెస్. దానికి మీరు CBI ఎంక్వైరీ అయినా సిట్ ఎంక్వైరీ అయినా పెట్టాలని మా మెయిన్ డిమాండ్. వై? బికాజ్ మా దగ్గర ఉండవు కదా ఆధారాలు. యూ పీపుల్ ఆర్ ఇన్ ద రూలింగ్. TGPS ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా చెప్తే అట్లా వింటుంది. యాక్చువల్లీ TGPS ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ద మెంబర్స్ అండ్ ద చైర్మన్ షుడ్ స్పీక్. కానీ ఇక్కడ అందరు మాట్లాడేస్తున్నారు. MLC కానీ స్పోక్స్ పర్సన్ కానీ వాళ్ళకి ఏం అవసరం అండి? అసలు చైర్మన్ షుడ్ కమ్ అవుట్, అదర్వైజ్ సెక్రటరీ షుడ్ కమ్ అవుట్, అదర్వైజ్ ద మెంబర్ షుడ్ వాళ్ళు మాట్లాడాలి. మొత్తం రాజకీయం చేసి పడేస్తున్నారు అంతా. మరి మేము అన్యాయం జరిగిన వాళ్ళు ఎక్కడ పోవాలి? అంటే వాళ్ళందరూ మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటారని వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. ఎవరు? ఇప్పుడు ఎవరైతే MLC కానీ కాన్స్టిట్యూషనల్ బాడీ తప్ప బయట మెంబర్స్ మాట్లాడడానికి లేదు కదా. మీకు మీ మెంబర్స్ ఉన్నారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చి డిమాండ్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం. అట్లా అంటే ఎవరు వచ్చి మాట్లాడతారు? పాపం ఎవరికైనా పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మీరు బయటకు వచ్చి మీరు కేసులు పెడతామంటే పాపం ఎవరు రావట్లే కదా. పిల్లలు ఎవరు వస్తున్నారండి? ఎలక్షన్ టైంలో అయితే ఉద్యోగాలు ఇస్తామన్నారా? ఎలక్షన్స్ టైంలో ఇంత ఆశ పెట్టించి ఇంత చేసి బస్ యాత్ర, పాదయాత్ర అన్నీ చేసుకుంటా BRS మీద కోపంతో కాంగ్రెస్ని గెలిపించినాం. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. మాకు ఎన్ని ఆశలు ఉంటాయండి? మా పేరెంట్స్ ఇప్పుడు వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, దే బిలాంగ్స్ టు మార్జినలైజ్డ్ సెక్షన్. పూర్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అండర్ పూర్ క్లాస్ ఉంటారు, బిలో పావర్టీ లైన్ ఉంటారు. అంటే ఇప్పుడు బిలో పావర్టీ లైన్ పీపుల్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం తప్ప? అసలు పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాయాలంటే ద అఫ్రైడింగ్, ద స్కేరింగ్ విత్ ద సిస్టమ్. మేము నెక్స్ట్ ఫ్యూచర్ గవర్నమెంట్, ఫ్యూచర్ జనరేషన్కి ఏమని చెప్పుకోవాలి మేము? అంటే ఇప్పుడు BRS ప్రభుత్వం ఎట్లా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేసింది అంటే మీరు ఇంకా ఎవరికి వెళ్ళి అంటే మీకు జస్టిస్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకైతే పార్టీస్ మీద కాదండి, మాకు సిస్టమ్ మీద నమ్మకం అనేది పోయింది. TGPS ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్యాయం చేసిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత చదివి నేను 3 టైమ్స్, నేను 4 టైమ్స్ ప్రిలిమ్స్, 3 టైమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ దాకా పోయినా. అంటే మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా మైండ్లో. మాలాంటి వాళ్ళకి రాలేదు అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. GO 55 అకార్డింగ్ టు GO 55/29 వల్ల మేమందరం స్టూడెంట్స్ అండి. అతను కూడా స్టూడెంటే. మేమందరం ఒక టీమ్. మేము ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళినాము. వీళ్ళు ఫ్రెషర్స్ వచ్చి కొట్టేసుకుంటున్నానంటే సరే రానియండి జాబ్స్, మాకు ప్రాబ్లం లేదు. బట్ మేము ఎక్కడ లాగింగ్? మేము 10 ఇయర్స్ నుండి కదా, మేము ఎక్కడ లాగింగ్? మేము ప్రతి సబ్జెక్ట్లో మేము ఫుల్ ఫ్లెడ్జ్గా మేము సివిల్ స్టూడెంట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినోడికి కూడా పాపం రాలేదు అంటే మీరు అమ్ముకుంటున్నారు అన్నట్టే కదా. ఆ 10 మెంబర్స్ ఎవరు? అంటే కళ్ళ ముందు ఇంత జరిగినా కానీ అడిగేటోళ్ళు అరుస్తున్నా కానీ వాళ్ళు అసలు రెస్పాన్స్ కావట్లే. రెస్పాన్స్ అయితే బల్మూరి వెంకట్ గారు రెస్పాన్స్ అవుతారు, లేకపోతే మానవతా రాయ్ గారు రెస్పాన్స్ అవుతారు. బల్మూరి వెంకట్ గారు ఏమంటారు, మీరు ఆధారాలతో రండి, ఆధారాలతో వస్తే లీగల్గా ఫైట్ చేస్తాం అంటారు. మ్యానిపులేట్ జరుగుతుండొచ్చు, ఎవరికి తెలుసు? మీరు వెన్ యూ పీపుల్ ఆర్ ఇన్ ద పవర్, యూ ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మానిపులేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి. ఒకవేళ వీళ్ళు కనుక ఇట్లానే మమ్మల్ని ఇట్లానే ఇది చేస్తే, ఈ ప్రాసెస్ ఇట్లానే ముందు పోతే మేము హెజిటేషన్ మాత్రం చేస్తాం. అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి, చాలామంది బయటికి రావట్లేదు, కేసులు పెడతామని భయపెట్టిస్తున్నారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఊరికే పోదు, చాలామంది కేసులు కూడా పెట్టారు. అది నడుస్తుంది యాక్చువల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా. ఇది జీవో 29 మానవతరాయ్ గారు అన్నారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో ముట్టకాయలు కొట్టిండ్రు. 29 జీవో 29 ఈజ్ కాన్స్టిట్యూషనలే, ఇది వర్క్ అవుతుంది అని అన్నప్పుడు మానవతరాయ్ గారు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్లో 25,000 టీచర్స్ 9 years నుండి సర్వీస్లో ఉంటే నిన్న కోర్టు కేసు వస్తే మొత్తం అందరినీ తీసి పడేసిండ్రు. ఓన్లీ హ్యాండిక్యాప్స్ మాత్రం వాళ్ళకు ఉంచిండ్రు జాబ్స్. అంటే న్యాయం ఎప్పుడైనా జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఈ రోజు కాకపోయినా రేపు న్యాయస్థానంలో న్యాయదేవత నమ్మకం అయితే ఉంది మాకు. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ జాబ్స్ పోయినాయి. మీరు ఇప్పుడు ఇంత హడావుడి చేసి మీరు ఏదో అపాయింట్మెంట్లు ఇచ్చినా కూడా, మీరు ఎంత స్కామ్ చేసినా కూడా కాలం మీకు మంచి సమాధానం చెప్తుంది. యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చి అంటారో ప్రభుత్వం మీరు ఎంత స్కామ్ చేసిండ్రో, ఎవరికెవరికి ఇచ్చిండ్రో, డెఫినెట్లీ వన్ డే విల్ కమ్ అవుట్ అండి. వన్ డే విల్ కమ్ అవుట్. మేము ఇంత చదివిన వాళ్ళకి మీరు ఇంత అన్యాయం చేసి మీరు జాబులు అమ్ముకుని ఉంటే డెఫినెట్లీ వన్ డే విల్ కమ్, దట్ డే విల్ గివ్ ఆన్సర్ ఫర్ యూ పీపుల్. మీరు ఎంత అండి అధికారంలో మా అంటే 4 సంవత్సరాలు ఉంటారు, ఇంకా మీరు ఎప్పటికీ శాశ్వతం కాదు కదా.